నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మీకు అందిస్తూ ఉన్నా మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకా ఎవరికైనా రీచ్ కాకపోయినా, మీరు ఇంకా ఎవరికైనా షేర్ చేయకపోయినా మర్చిపోకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అందరికీ షేర్ చేయడం తప్పకుండా చేయండి. మీరు ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్ ద్వారా చూడాలనుకుంటున్నారు, ఈ విషయాల్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ఇక ఈరోజు ఒక విషాదకరమైన విషయాన్ని గురించి డిస్కస్ చేయబోతున్నాను. చాలా బాధాకరం. కర్నూలు బస్కి సంబంధించి యాక్సిడెంట్ జరిగింది. ఆల్ ఆఫ్ సడన్గా బస్లో ఉన్నటువంటి, నేను ఈ వీడియో చేసే టైంకి 20 మంది ప్రాణాలు కోల్పోయారు అన్న సమాచారం అందుకోవడం జరిగింది. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు? ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు హాలిడేస్కి వెళ్ళి, దీపావళి హాలిడేస్కి వెళ్ళి రావాలి అనుకున్న వాళ్ళు, కొన్ని కార్యక్రమాల ద్వారా రావాలి అనుకున్నవారు, వాళ్ళు ఏ మూమెంట్లో బయలుదేరతారో దానికి సంబంధించి కాకుండా చాలా బాధాకరమైన స్థితిలోకి కుటుంబాన్ని నెట్టేయడం చాలా విషాదకరం. ఇలాంటి విషాదకరమైన సంఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఆధ్యాత్మికంగా ఇలాంటి విషయాలు జరగకుండా కుటుంబంలో ఉండాలి అంటే మనం నిత్యం ఏదైనా పూజలు కానీ, ఎలాంటి వ్రతాలు కానీ ఏమైనా చేసుకోవచ్చా? ఈ విషయాల గురించి వివరించబోతున్నారు. వీడియోని శ్రద్ధగా వినండి, ఎక్కడా స్కిప్ చేయకండి. అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తారు. అందుకని మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. నాతో పాటు ఉన్నారు రఘుప్రియ గారు, మనందరికీ సుపరిచితులే, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్. మనందరికీ దినఫలితాలతో ప్రతి కార్యక్రమంలో ఏదైనా విశేషమైన కార్యక్రమం ఉంది అంటే రఘుప్రియ గారు లేకుండా ఛానల్లో ఉండదు, అది మనందరికీ తెలుసు. సో ఈరోజు దానికి సంబంధించి తప్పకుండా వివరిస్తారు. మీరు విషయాన్ని నోట్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. నమస్కారం రఘుప్రియ. నమస్తే అండి. ఈరోజు మొదటి కార్యక్రమాన్ని నిజంగా ఇలా మొదలు పెడుతున్నందుకు ఒక రకంగా బాధాకరంగానే ఉంది. ఎక్కడెక్కడి నుంచో వివిధ కార్యక్రమాల మీద వెళ్ళిన వాళ్ళు, లేదా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా కుటుంబానికి దూరం అయిపోవడం. బస్సులో అందరూ ఆల్మోస్ట్ 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు అనేది మనం ఈ వీడియో చేస్తున్న టైంకి మనకు వచ్చిన సమాచారం. సో ఎలా తీసుకోవచ్చు? అసలు ఆధ్యాత్మికంగా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకు ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ విషయాలు జరుగుతూ ఉంటాయి? వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా దోషాలు ఏవైనా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? మీరు ఏం చెప్తారు చెప్పండి. తప్పకుండా. ఈ కార్తీక మాసంలో మనం ఈ అంశాన్ని తెలుసుకోవడం, ప్రస్తావించడం అనేది మీరు అన్నట్టు ఒక రకంగా బాధ అయినప్పటికీ కూడా, ఇంకొక రకంగా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎలా అంటే ఇటు సామాజిక లౌకిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా. ముందు ఆధ్యాత్మిక పరంగా అసలు ఎందుకు జరుగుతాయి అంటే కనుక, ప్రమాదాలకి కారకులు 4 గ్రహాలు: కుజుడు, శని భగవానుడు, రాహు, కేతు. అయితే ఓవరాల్గా అంటే మనిషికి ఎలాగైతే జాతకాలు, భావచక్రాలు ఉంటాయో దేశానికి కూడా అలాగే ఉంటాయి. నవనాయక ఫలితాలని మనం ఉగాది ఎప్పుడు చెప్పుకుంటాం అనమాట. ఆ సమయంలో కుజుడు యొక్క అంటే ఇప్పుడు ఈ ప్రమాదాలు ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా ప్రమాదాలు మనకి జరిగాయి. గతంలో అనుకోని ప్రమాదాలు జరిగాయి. అది అసలు ఈ ప్రమాదాల పరంపరకి జ్యోతిష్యపరంగా ఎందువల్ల అనే అంశాన్ని చూసుకుంటూ, సామాజిక పరంగా చూసుకుని, తర్వాత ప్రకృతి పరంగా కూడా మనం అన్వేషిద్దాము. అయితే ముందు జ్యోతిష్యపరంగా చూసుకున్నట్టయితే ఈ 4 గ్రహాలలో అంటే కుజుడితో శని భగవానుడున్నా, రాహు ఉన్నా, కేతు ఉన్నా 8వ ఇంట ఇవి జరిగేందుకు ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కుజుడు భూమి కారకుడు, ప్రమాదాలకి కారకుడు అనమాట. సో మనము ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు, నేను దిన ఫలితాల్లో కూడా చెప్తూ ఉంటా ఏంటంటే, ఈరోజు మీరే ప్రమాదాలకి కారణాలు అవుతూ ఉంటాయి, జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు మీ కులదైవాన్ని కానీ, ఇష్టదైవాన్ని కానీ తలుచుకొని వెళ్ళి ప్రయాణాలు చేసుకుంటూ ఉండండి అని చెప్తూ ఉంటాను అనమాట. అయితే కొంతమంది దీన్ని నమ్మకపోవచ్చు, మరి కొంతమంది ఆ నాన్సెన్స్ ఇంకా ఈ కాలంలో కూడానా అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వెటకారంగా మాట్లాడేవాళ్ళు, దైవాన్ని ఎప్పుడైతే వెటకారంగా మాట్లాడతారో ఇలాంటి విపత్కర చర్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాగ మాట్లాడేవాళ్ళు, తర్వాత అది క్యాజువల్గా జరిగింది అని చెప్పి కొట్టిపారేసేవాళ్ళు. ఎంత కొట్టిపారేస్తూ ఉంటామో అంత మనం వాటికి దగ్గర అవుతూ ఉంటాం అనమాట. అయితే ఈ విషయంలో ముందు ఆధ్యాత్మిక పరంగా చెప్పేస్తాను.
అయితే ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటారో దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఇంటి కులదైవాన్ని చూసుకోండి. రాహుకాలము, యమగండ కాలము, దుర్ముహూర్త కాలం అని మనకి ప్రతిరోజు పంచాంగాల్లో ఇస్తూ ఉంటారు మన జ్యోతిష పండితులు. అవి దృష్టిలో పెట్టుకొని మనం బయలుదేరినట్టయితే కొంత ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అంటే ప్రాణ నష్టం కాకుండా ఏదో చిన్న స్క్రాచెస్తో తప్పించుకోవచ్చు. అయితే ప్రాణాలే పోయాయి అంటే కనుక అది చాలా తీవ్రమైన తప్పిదాలు చేసినట్టు. ఇది జ్యోతిష పరంగా. అయితే ఇంకా మానవ పరంగా, సామాజిక పరంగా చూసినట్టయితే కనుక ఆ ఒక బస్సు కానీ, ఒక రైలు కానీ, లేదా ఒక ఫ్లైట్ కానీ బయలుదేరేటప్పుడు ఇందులో మనం 4 అంశాలు చూసుకుంటూ ఉంటాము. ఒకటి మానవ తప్పిదము, అనగా డ్రైవరు అంటే శిక్షణ లేనివాడు అయ్యి ఉండొచ్చు, లేదా నిర్లక్ష్యంగా చేసి ఉండొచ్చు, ఫోన్ మాట్లాడుతూ, ఇప్పుడు వచ్చాయి కదా ఫ్యాషన్స్, ఫోన్ మాట్లాడుతూ అయ్యి ఉండవచ్చు. ఇలాగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే సాంకేతిక పరంగా ఆ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనము చెక్ చేయకుండా నిర్లక్ష్య ధోరణితో కనుక బయటికి ప్రయాణికుల్ని తీసుకుని బయటికి వదిలినట్టయితే కనుక జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత సాంకేతిక పరంగా దాంట్లో ఇంకొకటి ఏంటంటే మొదటి బిట్టు ఇంధనం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. టైర్లు అవి బాగున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. బ్రేకులు కరెక్ట్గా పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుని బయలుదేరాలి. అయితే ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ బస్సులైనా యాజమాన్యం ఉంటుందిగా, ప్రైవేట్ బస్సులే ఇంకా చాలా చక్కగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. కంపారిటివ్ గవర్నమెంట్ బస్సులు నిర్లక్ష్య ధోరణితో పెడుతున్నారు. అయితే ఆ డ్రైవర్కి నిజంగా తర్ఫీదు ఇచ్చారా, లైసెన్స్డ్ అయినా అనేది చూసుకొని ఎక్కించాలి. ఇది డ్రైవర్ ప్రాణం ఒక్కటే కాదు, దీంతో పాటు కొన్ని వేల మంది ప్రాణాలు మిళితమై ఉంటాయి. వాళ్ళకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంకా లోకం చూడని వాళ్ళు ఉంటారు. చాలా చాలా ప్యాథటిక్. అంటే ఈ డ్రైవర్ అనే వ్యక్తి ఎంత కాషియస్గా ఉండాలో అంత ఇదిగా ఉండాలి. అయితే దీంతో పాటు ప్రకృతికి సంబంధించి ఒక కారణం కూడా ఉంటుంది. అంటే మనం ప్రకృతికి చాలా చాలా నష్టం చేస్తున్నాము. ప్రకృతి అంటే ఒక నేచరే కాదు, స్త్రీలకు కూడా అన్యాయం చేస్తున్నాము. ఈ స్త్రీల యొక్క ఏడుపు కానీ, వాళ్ళ యొక్క మనసు బాధ కానీ ప్రకృతిలో లీనమై ఉంటుంది. అది ఏ స్త్రీ అయినా కానివ్వండి, అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. భూమాత ప్రకృతి స్త్రీని కనుక బాధించినట్టయితే అది సహించే అవకాశం లేదు. ఇది శాస్త్రంగా మనకి నిరూపితమైంది కూడా. అయితే ఇది ఒక అంశమైతే వాతావరణం కూడా దీనికి దోహదపడి ఉండవచ్చు. అంటే మబ్బుగా ఉండడం కానీ, లేదా అంటే మంచు పడడం కానీ, వర్షం పడడం కానీ, ఇలాంటి వాతావరణానికి సంబంధించిన అంశాలు కూడా ఈ ప్రమాదాలకి కారణమవుతూ ఉంటాయి. అయితే దీంతో పాటు మరొక మానవ తప్పిదం ఏంటంటే రోడ్లు సరిగా లేకపోవడము, ఆ రోడ్ల మీద ఏదైనా అంటే ఉండకూడనివి ఏమైనా ఉండడం కానీ, గుంతలు ఉండడం కానీ, ఇలాంటివి ఉండడం కూడా ఒక అంశంగా ఉంటుంది. అయితే వాహనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా లేకపోయినా కానీ ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత డ్రైవర్కి చెక్ చేసి బండి ఎక్కించాలి. గవర్నమెంట్ డ్రైవర్ అయితే కనుక అతనికి ఐ చెక్ చేయాలి. అతను ఆల్కహాలిక్గా కాదా, ఏదో డబ్బులు చేతిలో పెట్టేస్తే ఎక్కించేయడం కాదు. ఇక్కడ డబ్బులు తీసుకుని ఒకడే బాగుపడతాడు, కానీ ఎంతమంది నష్టపోతాడు. ఈ ఉసురంతా మళ్ళా తీసుకునే వాడికి తగులుతుంది. ఉసురా, నాన్సెన్సా, గోన్సంచా అంటే కాదు. ప్రతి దానికి ఒక విధం అనేది ఉంది. మనం నిర్లక్ష్యం చేసినా కర్మ నిర్లక్ష్యం చెయ్యదు. కాబట్టి డబ్బులు తీసుకుని డ్రైవర్ని ఎక్కించడం కన్నా డ్రైవర్ అన్ని రకాలుగా అనుభవజ్ఞుడు, అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నాడు అన్నప్పుడే ఆ డ్రైవర్ సీట్లో కూర్చోపెట్టాలి. చెక్ చేసే వాళ్ళ బాధ్యతలేమి. ఇది సామాజిక పరంగా. రైట్. అయితే ఈ ప్రమాదాలకు ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రమాదాలు అది క్యాజువలే కదా అయినప్పుడు అందరూ అలర్ట్ అవుతుంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. ఇక్కడ మానవత్వాన్ని మర్చిపోతున్నారు. ఏ రకంగా మానవత్వాన్ని మర్చిపోతున్నారంటే, యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వడం పోయి వీడియోలు తీసేస్తుంటారు. ఈ వీడియోలు తీయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ లైక్స్ కంటే శవాల మీద పేలాలు ఏరుకునే తత్వంతోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. చాలా దురదృష్టం ఇది. అంటే వీళ్ళ లైకుల కోసము అక్కడ దాన్ని చూపించడము, దాన్ని తీయడము. ఆ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన వాళ్ళకి సహాయం అందిస్తే కొంత మానవత్వం ఉంటుంది కదా, ఒక ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మనకి దక్కుతుంది కదా. కానీ చాలా మంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రమాదం చిన్న చిన్న రోడ్ల మీద యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఫొటోస్ తీస్తుంటారు. అవును, అదే ప్లేస్లో నేను ఉన్నాను 2-3 సార్లు బండి మీద వెళ్తున్నప్పుడు నా ముందు జరిగితే వెంటనే వాళ్ళని పక్కకు తప్పించి నేను ముందు అక్కడ ఏం చెయ్యాలి అనేది, ఇది నేను గర్వంగా చెప్పట్లేదు, మానవత్వంగా చెప్తున్నాను. ముందు మంచినీళ్ళు ఇవ్వడం అనేది, తర్వాత వాళ్ళ
వాళ్ళకి చెప్పడం అనేది. చాలామంది ఫోటోలు తీస్తున్నప్పుడు నేను గట్టిగా కేకలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనిషి ఈ రకంగా మారితే కొంత ఫస్ట్ ఎయిడ్ దక్కే అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నీ ప్రమాదాలకి కారణమవుతున్నాయి. అయితే మరి ఒకటి ఏంటంటే కనుక ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానం నుంచి బయలుదేరేప్పుడు మంచి చెడ్డ చూసుకుని బయలుదేరాలి. రైట్. తర్వాత వాళ్ళ యొక్క దైవ ధ్యానాన్ని, వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుని బయలుదేరినట్టయితే కొంత ఎవరికి వాళ్ళే, అందరినీ మనం కాపాడలేం కదా, కొంత ఎవరికి వాళ్ళే కాపాడబడిన వాళ్ళు అవుతారు. అయితే ఇది ఎందుకు సామూహికంగా జరుగుతుంది అన్న అంశం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ కర్మస్థానాన్ని కూడా మనం తీసుకోవాలి. అయితే కొంతమంది కర్మ, వారి యొక్క గత జన్మ కర్మను బట్టి మరణం ఏ విధంగా రాసి ఉంటుంది అనేది భగవంతుడి లెక్కల్లో చూసుకొని సామూహిక మరణాలలో సామూహికంగా వీళ్ళందరినీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇది ఆధ్యాత్మిక పరంగా చెప్తున్నాను, మానవత్వంగా కాదు. అయితే మీరు గతంలో ఒకసారి చూసే ఉంటారు, ఫ్లైట్ ఒక్కసారి మనకి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ అవ్వడము, అది ఎక్కడికో పోయి పాపం భోజనం చేస్తున్న ఆ డాక్టర్స్ తాలూకా ప్రమాదము, దాంట్లో ఉన్న వాళ్ళు ఓన్లీ ఒక్క పర్సన్ మాత్రమే బతికారు. పాపం వీళ్ళేం పాపం చేశారని భోజనం చేస్తున్న వాళ్ళ మీద పడింది అంటే కనుక ఇది ఏం పాపం చేశారు అని మనకే అనిపించవచ్చు, కానీ ఈ చెడు కర్మతో లింకు ఉన్న వాళ్ళందరినీ కలిపి అక్కడ భగవంతుడు కర్మని తీసుకుంటాడనమాట. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు అడ్మిషన్ కోసం వస్తారు. చిన్న ఉదాహరణ, ఒక స్కూల్లో అడ్మిషన్ కోసం వస్తారు. అందులో రకరకాల పిల్లలు ఉంటారు, గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ 3వ క్లాస్లోనే అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఎందుకు? అక్కడ క్లాసు ప్రధానం, అంటే వీళ్ళందరూ కలిసి అందులోనే జాయిన్ అవుతున్నారు. అలాగే ఇక్కడ కూడా యూనిటీగా, అంటే ఒక కోవకి చెందిన లేదంటే ఒక తప్పిదం గతంలో చేసిన వాళ్ళందరినీ ఒక చోట కుప్పగా చేసి భగవంతుడు కర్మని తీస్తాడనమాట. ఇన్ని రకాల అంశాలు అందులో ఇది జరిగిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన విషయాలు కూడా చెప్పేసేయండి. అంటే ఎలా చేస్తే వాళ్ళకి శాంతి చేకూరుతుంది? తప్పకుండా. ఇలాంటి ప్రమాదాల్లో జరిగింది అంటే కనుక వారి వారి వ్యక్తిగత జాతకంలో పరిశీలన, అంటే గతంలో కనుక చూపించుకుని ఉంటే ప్రమాదాలని మనం నివారించవచ్చు. మొట్టమొదటిగా కాషియస్గా మనకి చెప్పేస్తుంటుంది మన జాతక చక్రంలో ఈ సమయంలో ఈ ప్రమాదం జరగబడుతుంది అని. సో అలా తీసుకుని ప్రికాషన్స్గా ఉండడం ఒక పద్ధతి అయితే, ఇంకా జరిగిపోయిన దానికి మనం ఏమీ చెయ్యలేం కాబట్టి ఆ కుటుంబ సభ్యులు మనస్సుని ధైర్యంగా పెట్టుకొని ఇంకా తర్వాతైనా మనం జాగ్రత్తగా ఉండాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పటిదప్పుడు అన్నట్టు కాకుండా కుటుంబ పరంగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే వాళ్ళకి తగినటువంటి కర్మలు కనుక చేయించినట్టయితే అన్యాయంగా ఆ ప్రాణం బలికొనబడింది కాబట్టి ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆ ఆత్మ సజావుగా భగవంతుడి సన్నిధికి చేరేందుకు అవకాశాలు ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక పరంగా. ఇంకా గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇది గవర్నమెంట్ బాధ్యత. ఇది మాకేం సంబంధం అని అనడానికి లేదు కదా. కాబట్టి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళ అధికారులతో ఒక బస్సు కానీ, ఒక ట్రైన్ కానీ, ఒక ఫ్లైట్ కానీ వెళుతున్నప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకున్నట్టయితే కనుక కొంత ప్రమాదాలను తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అటు ఆధ్యాత్మికంగా ఇటు సామాజికంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మీరు కూడా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కుటుంబంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఆధ్యాత్మికంగా ఎలాంటి పనులు చేయాలి, ఏ విధంగా ఉంటే మనం సక్రమంగా మన గమ్యస్థానానికి చేరవచ్చు అనే విషయాలు రఘుప్రియ గారు వివరించారు. వీడియోని ప్రతి ఒక్కరికి చేరే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.